ప్రపంచాన్ని నడిపిస్తున్న అసలైన శక్తి ఏది? డబ్బా, టెక్నాలజీయా, సైనిక బలమా? కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గుండెకాయ ఇంధనం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవి లేకపోతే ప్రపంచ చక్రం ఒక్కరోజు కూడా తిరగదు. కానీ ఇప్పుడు అదే ఇంధనం ప్రపంచాన్ని భయపెడుతోంది. గల్ఫ్లో ఉద్రిక్తతలు పెరిగినా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నా మొదట వణికేది భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడిన దేశాలే. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన వినియోగ దేశాల్లో ఒకటి. కానీ అవసరాలకు సరిపోయేంత క్రూడ్ ఆయిల్ మన దగ్గర లేదు. మన దేశానికి కావాల్సిన ముడి చమురులో భారీ భాగం విదేశాల నుంచే దిగుమతవుతోంది. గల్ఫ్ దేశాల్లో ఒక్క బాంబు పేలినా మన దేశంలో పెట్రోల్ బంకుల దగ్గర ధరలు మండిపోతాయి. ఎందుకంటే పెట్రోలియం ధర పెరిగితే కేవలం వాహనదారులకే కాదు, రైతు నుంచి రిటైల్ దుకాణం వరకు ప్రతి ఒక్కరిపై భారం పడుతుంది. డీజిల్ రేటు పెరిగితే ట్రాక్టర్లు నడవడం ఖరీదవుతుంది, రవాణా ఖర్చులు పెరుగుతాయి. కూరగాయల నుంచి సిమెంట్ వరకు ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. పెట్రోల్ వాడని సామాన్యుడు కూడా చివరకు ధరల పెరుగుదల రూపంలో మూల్యం చెల్లించాల్సిందే. అందుకే ఇంధన భద్రత ఇప్పుడు జాతీయ భద్రతతో సమానమైపోయింది. ఇప్పుడు ప్రపంచం సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయాల కోసం పరుగులు పెడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ వంటి టెక్నాలజీలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. భారత్ కూడా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్తో ముందుకు సాగుతోంది. కానీ ప్రశ్న ఏంటంటే, ఈ టెక్నాలజీలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయా? ఎలక్ట్రిక్ వాహనాలు చౌకగా ఉన్నాయా? బ్యాటరీ డిస్పోజల్ వల్ల కొత్త కాలుష్య సమస్యలు రావట్లేదా? మరోవైపు హైడ్రోజన్ను భవిష్యత్ ఇంధనంగా ప్రపంచం చూస్తోంది. కాలుష్యం తక్కువ, సామర్థ్యం ఎక్కువ. భారీ పరిశ్రమలు, రవాణా రంగానికి ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చులు ఇంకా భారీగానే ఉన్నాయి. స్టోరేజ్, సేఫ్టీ, ట్రాన్స్పోర్ట్ వంటి సవాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయి.